మనం ఇన్ని రోజులు ఆల్కహాల్ వల్ల కానీ సిగరెట్లు తాగడం వల్ల కానీ గుట్కాలు పాన్పరాకులు నమలడం వల్ల కానీ క్యాన్సర్ వస్తుందని అనుకునేవాళ్ళం. రీసెంట్గా ఒక 36 ఇయర్స్ ఉన్న వ్యక్తి క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. అయితే అతడికి మందు తాగే అలవాటు లేదు, సిగరెట్ కానీ పాన్పరాక్ కానీ గుట్కా కానీ ఎలాంటి చెడు అలవాట్లు లేవు. అయినా అతడికి క్యాన్సర్ వచ్చింది. అది ఎలాగంటే తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ డబ్బాలలో క్యారేజ్ తీసుకెళ్ళాడంట. అంటే ఒక 10 ఇయర్స్ కంటిన్యూస్గా ప్లాస్టిక్ క్యారేజ్లో అన్నం తీసుకెళ్ళడం, వేడి అన్నం. తర్వాత ప్లాస్టిక్ కవర్లలో తెచ్చిన టీని డైలీ 6 టైమ్స్ తాగేవాడంట. అలాగే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్. అంటే ప్లాస్టిక్ వాడడం వల్ల నీకు ఎలాంటి చెడు అలవాట్లు లేకున్నా లాంగ్ టర్మ్లో క్యాన్సర్కి దారితీసి చచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మనలో చాలామంది కూడా పని ఈజీగా అయిపోతుందని ఏదైనా సరే కొద్దిగా రిస్క్ తీసుకోకుండా ప్రతిదీ ప్లాస్టిక్ కవర్లలో కానీ లేదంటే ప్లాస్టిక్ బాటిల్స్లలో కానీ ప్లాస్టిక్ బాక్స్లలో కానీ పెట్టుకొని తీసుకెళ్తున్నాం. పని ఈజీగా అవుతుంది. కానీ మెల్లిమెల్లిగా అది మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని పాడు చేసి మనం క్యాన్సర్ బారిన పడేలా చేస్తుంది. అందుకోసం ప్లాస్టిక్కి దూరం ఉండండి. సాధ్యమైనంత వరకు మీ డే టు డే లైఫ్లో ప్లాస్టిక్ని నివారించి దాన్ని వాడకుండా ఉండడానికి ప్రయారిటీ ఇవ్వండి.